మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. తలలోంచుకొని ప్రార్థన చేసుకుందాం. మా దుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానము ఈ నూతన సంవత్సరంలో మీ దృష్టికి అంగీకారముగా చేసుకుని మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచి హెచ్చించబడి పరలోకమందు కూర్చున్న ప్రభువును మాత్రమే హెచ్చించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, సజీవుడు పునరుద్ధారుడు మన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ విష్ యూ హ్యాపీ బ్లెస్సెడ్ ఇయర్. ఇది బిబ్లికల్ టర్మ్. బ్లెస్సెడ్ ఇయర్ అనేది బిబ్లికల్ టర్మ్. ఈ సంవత్సరం మన సంఘానికి, మన కుటుంబాలకు దేవుడు ఆశీర్వాదకరంగా ఈ నూతన సంవత్సరం ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నేను చేయు ప్రార్థన. వెల్కమ్ టు ది 2026. నూతన సంవత్సరంలో మనమందరము ప్రవేశపెట్టబడ్డాం. అదంతా దేవుని యొక్క మహాకృప. మరొక సంవత్సరాన్ని దేవుడు మనకు ఇయర్ ఆఫ్ ఎక్స్పెన్షన్, అది మన తోటమాలి ప్రభు చెప్పాడు. ఈ సంవత్సరం కూడా ఉండినేమో. ప్రతి సంవత్సరం ఇయర్ ఆఫ్ ఎక్స్పెన్షన్. మన పట్ల, మన జీవితాల్లో దేవుడు సంవత్సరాలు జరుగుతున్న సంవత్సరాలను మన జీవితంలో కొనసాగిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఎంతో సంతోషంగా దేవుని సన్నిధిలో మనం చేరి ఉన్నాం. సంతోషంగా, గంభీరంగా చక్కని పాటలు పాడి ఆరాధన చేయగలిగాం. గత రాత్రి కూడా చాలా గంభీరంగా పాడగలిగాం. అనేక సత్యాలను మనం తెలుసుకోగలిగాం. ప్రభు పాదల దగ్గర గడిపాం. అయితే వరల్డ్ వైడ్గా చూస్తే పరిస్థితులు సంతోషకరంగా లేవు, చాలా దుఃఖకరంగా ఉన్నాయి. ఈ 26 ఇయర్లో చాలా యుద్ధాలు రెడీ ఉన్నాయని చెప్తా ఉన్నారు నిపుణులు. ఇటీవల కాలంలోనే జెలెన్స్కీ పొద్దునింటి మీద బాంబులు వేశాడు. అది చిన్న విషయం కాదు. చైనా వాడు తైవాన్ చుట్టూ తన సైన్యాన్ని మోహరించి పెట్టాడు. ఒక ప్రక్కన యెరూషలేము, ఇరాన్ మధ్య ఇంకా తీవ్రమైన ఉద్రిక్తలు చెలరేగుతూనే ఉన్నాయి. ఎన్నో కెలామిటీస్ ఉన్నాయి. దేవుని సంఘం మీద దాడులు చేస్తూనే ఉన్నారు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు పెరుగుతూ ఉన్నాయి. డాలర్ రేటు పెరిగిపోయింది, 91 రూపీస్ అయింది. చాలా పరిస్థితులు తారుమారవుతున్నాయి. మన మొబైల్ నెంబర్ +91, అమెరికాది +1, ఈ రెండు ఈక్వల్ అయ్యని చెప్తున్నారు. +91 మనదైతే +1 అమెరికాది. ఈ రెండు ఈక్వల్ అయ్యాయని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో, ఎన్నో భయంకరమైన పరిస్థితులలో నేటి సంఘం సజీవులుగా ఉందనంటే అదంతా దేవుని యొక్క మహాకృప. ఒక ప్రక్కన టెర్రరిజం అణిచే కొద్దీ పెరిగిపోతూ ఉన్నారు. ఎంత అణిచివేయాలని ప్రయత్నించినా టెర్రరిజం బాగా పెరిగిపోతూ ఉంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. నిజమే దేవుని బిడ్డలారా,
పరిస్థితులు చూస్తే చాలా భిన్నంగా మనకు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం మెమొరబుల్గా 26 చాప్టర్స్, బైబిల్లో 7 చాప్టర్స్ చాలా భిన్నంగా ఉన్నాయి. 26 చాప్టర్స్ నేను మీకు పరిచయం చేస్తాను. ఎందుకంటే ఈ సంవత్సరం 2026, ఈ 26 చాప్టర్స్ ఎంత భిన్నంగా ఉన్నాయంటే బైబిల్ గ్రంథంలో కొంచెం బాధాకరంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుడు తన కృపను తన బిడ్డల పట్ల చూపిస్తూ ఉన్నాడు. దావీదు కీర్తనలు మనం చదువుకున్నాం. 26వ కీర్తన. ఎన్నో ప్రాబ్లమ్స్ ఈ కీర్తనలో మనకు కనపడుతున్నాయి. ఎన్నో ప్రాబ్లమ్స్, ఇయర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రస్ట్. మన జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ సంవత్సరంలో. ఆ ప్రాబ్లమ్స్ డేవిడ్ ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ప్రాబ్లమ్స్లో ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ప్రాబ్లమ్స్లో దేవుని యొక్క ప్రామిసెస్ అతడు పొందుకుంటున్నాడు. ఇయర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ పర్సనల్ ట్రస్ట్. ఈ విషయాన్ని నేను మీకు కొంత ఆలోచన మీకు తెలియజేస్తాను. యేసు ప్రభు తర్వాత దావీదు పేరే ఎక్కువగా బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేయబడింది. అలాంటి గొప్ప భక్తుడు దావీదు రాజుగా అభిషేకింపబడి 13 సంవత్సరాలు దూరంగా ఉన్నాడు. దావీదు జీవితం ఒకసారి అప్, ఒకసారి డౌన్, ఒకసారి అప్, ఒకసారి డౌన్. ఇలాంటి పరిస్థితులలో దావీదు బెదిరిపోలేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఎంతో డేవిడ్ ప్రార్థన జీవితాన్ని గడుపుతున్నాడు. మొదటి వచనంలో ఆయన యొక్క యథార్థతను మాట్లాడుకుంటున్నాడు. నా హృదయం ఎంత యథార్థంగా ఉందో. నేను నీతిమంతుడునని విరవేగటం లేదు డేవిడ్. ఈరోజు నీతిమంతుడు కాదు, యథార్థత ముఖ్యం, యథార్థ హృదయం ముఖ్యం. ఇలాంటి ప్రాబ్లమ్స్ మధ్య తనకి యథార్థతను కోల్పోవటం లేదు. తన హృదయం నిండా కూడా యథార్థతను జీవిస్తూ ఉన్నాను. అందుకంటున్నాడు, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను, నా హృదయమును పరిశోధించుము. ఎంత అద్భుతం! ఎవరైనా ప్రాబ్లమ్స్లో దేవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా హృదయాన్ని పరిశోధించుమని ఎవరైనా ప్రార్థన చేస్తారా? ప్రాబ్లమ్స్లో ఒకవేళ నా హృదయం ఏమైనా నీకు దూరంగా ఉన్నదేమో, ప్రభువా నన్ను పరిశీలింపుము, పరీక్షింపుము, నా హృదయాన్ని పరిశోధించుము అని కోరుకుంటున్నాడు. నిజమే, ఈ సంవత్సరంలో మన జీవితంలో ఏదైనా ప్రాబ్లం ఉందనంటే డేవిడ్ లాంటి ప్రార్థన మనం చేసుకోవాలి. డేవిడ్ ఎలాంటి వారి మధ్య ఉన్నాడనంటే, ఒకసారి మీరు చూడండి, 4వ వచనంలో పనికి మాలిన వారు ఉన్నారు, వేషధారులు ఉన్నారు, దుస్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. చూసారా? 4-5 వచనంలో ఎవరు వచ్చినాడు? డేవిడ్ పనికి మాలిన వారితో ఉన్నాడు, వేషధారులు ఉన్నారు, దుస్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. 9వ వచనం అంటున్నాడు, పాపులు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, దుష్కార్యములు చేయవారు ఉన్నారు, లంచాలతో నిండిన వారు ఉన్నారు. అంటే ఇంతమంది మధ్య డేవిడ్, దేవా నేను నిర్దోషిగా నేను కనపడాలి. సామాన్యమైన విషయం అండి. ఇలాంటి వారి మధ్య డేవిడ్ తన యొక్క జీవిత యాత్రను కొనసాగించడం. మన జీవితంలో ఇయర్లో ఇలాంటి పనికి మాలిన వారు ఉంటారు, వేషధారులు ఉంటారు, దుస్తులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు, నరహంతకులు ఉంటారు, పాపులు ఉంటారు, లంచాలు పుచ్చుకునేవారు ఉంటారు, దుష్కార్యములు చేయవారు ఉంటారు. ఇలాంటి వారి మధ్యలో ఆయన తన యొక్క పర్సనల్ ట్రస్ట్, యెహోవా నీ యందే నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఎంత అద్భుతం! ఇలాంటి వారు మన చుట్టూ ఉన్నారు. నేటి సంఘాల్లో ఉన్నారు, నేటి కుటుంబాల్లో ఉన్నారు, నేటి సొసైటీలో ఉన్నారు. ఇలాంటి జాబితా ఎంత జాబితా పెట్టాడంటే డేవిడ్,
అలాంటి వారి ఎదుట తన జీవితాన్ని ఎంత భద్రం చేసుకున్నాడు, తన జీవితాన్ని ఎంత భద్రంగా పెట్టుకున్నాడు, తన హృదయాన్ని ఎంత స్పష్టంగా పెట్టుకున్నాడో డేవిడ్ మనకు విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, మన ప్రభు కాలాతీతుడు, విశ్వాతీతుడు, కాలమును నిర్మించినవాడు, కాలమును నడిపించేవాడు, కాలమును కొనసాగించేవాడు. మన కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి. డోంట్ వరీ. ఇలాంటి వారి మధ్య మనం ఉన్నాం. కాలగతులు మన దేవుని చేతిలో ఉన్నాయి. కాలము మన దేవుడిని దాటిపోదు. కాలాతీతుడు, విశ్వాతీతుడు, కాలము నిర్మించిన వాడు, కాలమును కొనసాగించేవాడైనా, కాలం ఎరిగినవాడు, ఈ సంవత్సరము మన ప్రభు ఎరిగినవాడు. అలాంటి పరిస్థితులలో మనం ట్రస్ట్ పెట్టాలి. యెహోవా నీ యందే నేను నమ్మిక ఇచ్చున్నాను. అందుకే మొదటి అంటాడు, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఇచ్చున్నాను. ఏమీ సందేహపడకుండా ఈ మాట చెప్తారు, ఏమీ సందేహపడకుండా. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు శాటన్ ఇది నిజమా అని హవ దగ్గరకు వచ్చినప్పుడు సందేహపడింది. దేవుడు ఆజ్ఞాపించిన వాటి పండును తిని చాలా సమస్యలు తెచ్చుకుంది. కానీ డేవిడ్ మాత్రం నేనేమాత్రము సందేహపడను ప్రభువా. ఒకవేళ ఆదాము హవ్వలు సందేహపడ్డారేమో, నీ పట్ల వారికి సందేహం కలిగిందేమో. దేవుడు చెప్పినని దేవుడిచ్చి డైవర్ట్ చేశాడు శాటన్. ఒకవేళ నా ప్రాబ్లం నా చుట్టూ ఉన్నప్పుడు కూడా నేను డైవర్ట్ కాను ప్రభువా, యెహోవా నీ యందే నేను నమ్మిక ఇచ్చున్నాను అని ఎంత అద్భుతంగా ఈ కీర్తన రాస్తూ ఉన్నాడో గమనించండి. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన అద్భుతమైన ఒక మాట చెప్పాడు. 6వ వచనంలో ఏం చేస్తానని అన్నాడంటే, నిర్దోషిని నా చేతులు కడుగుకొందును. చేతులు కడుక్కొనుట అనే మాట చూస్తే దేవాలయం బయట ఇత్తడి గంగాళం ఉంటుంది. యాజకులు బలిపీఠం దగ్గర దేవుని పని చేయాలంటే కాళ్ళు చేతులు కడుక్కుని రావాలి. ఇక్కడ దావీదు అదే అంటున్నాడు, ప్రభువా ఈ సంవత్సరం నా కాళ్ళు చేతులు పరిశుద్ధంగా జీవిస్తాను. ఎన్ని ఉన్నా నేను పవిత్రంగా నీ కొరకు బ్రతుకుతాను. నా ప్రవర్తన సరిగా చూసుకుంటాను. నా చేతులు కాళ్ళు నేను కడుక్కుంటాను అని అంటున్నాను. ఎందుకనంటే నీ బలిపీఠం చుట్టూ నేను ప్రదక్షిణం చేయాలి. నీ బలిపీఠం దగ్గరికి రావాలని అంటే ముఖ్యంగా పరిశుద్ధత ముఖ్యం. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయాలంటే నా చేతులు నేను కడుక్కుందును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను. అదండి ఇక్కడ ముఖ్యంగా ఈ సంవత్సరం నీ మందిరమును ప్రేమించుచున్నాను, నీ తేజో మహిమ నిలుచు ఆ స్థలాన్ని నేను ప్రేమించుచున్నాను. సంఘంలోనండి ఆయన మహిమ మనకు కనపడాలండి, వాక్యంలో కానీ పాటలు కానీ. అందులో సంఘంలో 10 మంది ఉన్నారా 100 మంది ఉన్నారా అనేది సంఖ్య ముఖ్యం కాదు. మనం వెళ్ళే సంఘంలో ఆయన మహిమ మనం చూడాలి. గాడ్ ప్రజెన్స్ మనం చూడాలి. ఆ సమాధానం మనం చూడాలి. ఆ ప్రజెన్స్ మనం చూడాలి. అదే అంటున్నాడు, నీ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను. ఈ సంవత్సరం మనము ప్రభువుని ప్రేమించాలి. ఇక్కడ పేతురు అడిగాడు, పేతురు సీమోను కుమారుడైన పేతురు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడిగాడు. ప్రేమించుచున్నాను అన్నాడు. ప్రేమించేవాడైతే నువ్వేం చేయాలి? నన్ను ప్రేమించేవాడైతే నువ్వేం చేయాలి? నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము అన్నాడు. నిజంగా దావీదు చెప్పినట్టుగా నీ మందిరమును ప్రేమించుచున్నాను అంటే దేవుణ్ణి ప్రేమించుచున్నాను. దేవుణ్ణి ప్రేమించేవారు ఈ సంవత్సరంలో దేవుని కొరకు ఏదో ఒక కార్యం చేయాలంటే ఏదో ఒక కార్యం చేయాలి.
అదే పేరుతో చెప్తున్నాడు. పీటర్, నన్ను ప్రేమిస్తే నీవు నాకు ఏదో ఒక కార్యం చేయాలి. నీ నుంచి నేను ఒక కార్యం చూస్తా ఉన్నాను. ఇదిగో ఈ గొర్రె పిల్లలు, ఇదిగో ఈ గొర్రెలు, నా కొరకు మేపుము, నా కొరకు ఖాయము అన్నాడు. నిజమే, ఆయన ప్రేమించడం అంటే మామూలు విషయం కాదండి. ఈ సంవత్సరం ఒకవేళ మనం ప్రభుని ప్రేమిస్తే ప్రభు కొరకు ఏదో పని చేయాలి. నిజంగా మనం ప్రభుని ప్రేమిస్తే 52 వారాలు తేజమైన నిలుచు స్థలమును మనం ప్రేమించాలి. మనం నిజంగా ప్రేమించగలిగితే దావీదు అన్నాడు, తన యొక్క ప్రాబ్లమ్స్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, కానుకలు సమర్పిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం ఇయర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లం మధ్యలో పర్సనల్ ట్రస్ట్, యెహోవా నీ యందే నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను అని చెప్తున్నాను. ఇది 26th చాప్టర్. రెండవది జెనసిస్ 26th చాప్టర్, జోబ్ 26th చాప్టర్, ఐజయా 26th చాప్టర్, జెర్మియా 26th చాప్టర్, ఎజెకియల్ 26th చాప్టర్, యాక్ట్స్ 26th చాప్టర్, మాథ్యూ 26th చాప్టర్. ఈ 26 చాప్టర్స్లో అద్భుతమైన విషయాలు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. ఇయర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ పర్సనల్ ట్రస్ట్. దేవుని యందు నమ్మికించండి, దేవుడు మిమ్మల్ని గొప్పగా చేస్తాడు. ఆయన మందిరమును ప్రేమించండి, ఆయన వాక్యమును ప్రేమించండి, ఆయన సన్నిధిని ప్రేమించండి. పరిస్థితులన్నీ కూడా దీవెనకరంగా మారుస్తాడని వాక్యం సెలవిస్తాం. రెండవది జెనసిస్ చాప్టర్ 26:12. ఇస్సాకు ఆ దేశంలో ఉన్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. 100 ఫలము పొందెను. విత్తనం వేసి 26 అధ్యాయము ఏమని ప్రారంభమవుతుందనంటే, అబ్రహాము దినములు వచ్చిన మొదటి కరువు కాక కరువు వచ్చింది. ఇయర్ ఆఫ్ ఫ్యామిన్ అండ్ ఫ్రూట్ఫుల్నెస్. కరువులు ఉంటాయి, కరువులు రావులు అనుకోవద్దు. ఒక ప్రక్కన ఇరాన్లో కరువు ప్రారంభమైంది, అనేకమైన దేశాల్లో కరువు ప్రారంభమైంది, మన చుట్టూ ప్రదేశాల్లో కరువు ప్రారంభమైంది. ఫ్యామిన్ ఉంటుంది, ఇయర్ ఆఫ్ ఫ్యామిన్. అలాంటి ఫ్యామిన్లో మనం విత్తనం వేయాలి. విత్తనం వేసినప్పుడు ఆ సంవత్సరమందు అతడు 100 ఫలము పొందినని వాక్యం సెలవిస్తుంది. కరువులు ఇస్సాకుకి మినహాయింపు కాదు, భక్తులకు మినహాయింపు కాదు. అబ్రహాము జీవితంలో కరువు వచ్చింది, ఇస్సాకులో కరువు వచ్చింది, యాకోబులో కరువు వచ్చింది, ఏలియా కాలంలో కరువు వచ్చింది, ఎలీషా కాలంలో కరువు వచ్చింది, నయోమి కాలంలో కరువు వచ్చింది, ఆదిమ సంఘ కాలంలో కరువు వచ్చింది. ఈ కరువులలో వారు అధిగమించారు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఈ కరువులో ఇస్సాకు నీవు గెరారులో నివసించమన్నాడు. ఏంటి ప్రభా, ముందే గెరారులో కంప్లీట్గా కరువు ఉంది, గెరారులో ఎందుకు నివసించమంటావు అని అనలేదు. దేవుడు చెప్పిన ప్రకారంగా విధేయత చూపించాడు, గెరారులోనే నివసించాడు. ఎంత అద్భుతం! మనం అనుకుంటాం కరువులో మరొక దేశము, మరొక ప్రాంతం వెళితే కరువును తప్పించుకుంటామని. అందుకని 12వ అధ్యాయం అంటే ఆ సంవత్సరము కదండి, ఆ మనుషులు అనే మాట కనపడదు. మన జీవితంలో ప్రభుకి విధేయత చూపిస్తే 3 ఆలు ఉన్నాయండి. చూపిస్తాను చూడండి, మీకు 3 ఆలు కనపడతాయి మనకి. 26వ అధ్యాయంలో ఆ దేశమందున్నవాడే ఆ సంవత్సరము ఆ మనుష్యుడు 3 ఆలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ సంవత్సరము ఆ దేశము ఆ మనుష్యుడు. అంటే దేవుడు దీవించాలనంటే అమెరికాలో ఉంటేనే కాదండి, కేరళలో ఉన్న దేవుడు దీవిస్తాడని ఈ వచనం మనం చెప్తుంది. దేవుడు దీవించాలి అనుకుంటే పాకిస్తాన్లో ఉన్న మనం దీవిస్తాడు. అందుకని ఆ దేశము అంటున్నాడు, ఆ సంవత్సరం అంటున్నాడు, ఆ మనుషుడు అంటున్నాడు. ఎక్కడ దీవించాడు ఇతన్ని? గెరారు దేశంలో, ఫిలిస్తీన్ల దేశంలో. ఎంతగా దేవుడు దీవించాడు. దీవించబడడానికి గల ముఖ్యమైన కారణం తెలుసండి,
దేవుడు గెరారులోనే ఉండమన్నాడు, గెరారులో ఉన్నాడు. గెరారులో ఉండి దేవునికి విధేయత చూపించాడు కాబట్టి అతని జీవితంలో నూరంతల ఫలము పొందాడు. నూరంతల ఫలం పొందాడు. ఆ సంవత్సరం విత్తనం వేసి ఎంత విశ్వాసం అండి. సహజంగా మనం ఏం చెప్తాం? సాకులు చెప్పడం ప్రారంభిస్తాం. గెరారులో ఉండమంటే సాకులు చెప్తాం. సాకులు చెప్పలేము. కొన్నిసార్లు మన జీవితంలో విత్తనం వేయకుండా, దేవుని మాటకు విధేయత చూపించకుండా సాకులు చెప్తాం. ఇస్సాకు తన జీవితంలో ఇంత కరువునప్పుడు కూడా దేవుని ఎదుట ఒక్క సాకు కూడా చెప్పలేదు, సాకులు చెప్పలేదు, విధేయత చూపించాడు. మన జీవితం ఈ సంవత్సరంలో సాకులు చెప్పకూడదండి. సాకులు చెప్తే 100-fold బ్లెస్సింగ్ మనకు ఉండదు. నూరంతల ఆశీర్వాదం, నూరంతల ఫలము పొందాడని ఈ మాట మనకు స్పష్టంగా తెలియచేయబడుతుంది. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఇక్కడ కరువులో యెహోవా అతనికి తోడై ఉన్నాడు. కాబట్టి ఆ మనుషులు మిక్కిలి గొప్పవాడై. కరువులు ఎవరు గొప్పవాడు అవుతారండి? ఎవరు గొప్పవాడు కాదు. యెహోవా తోడు ఉంటే నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ విలేజ్లో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా, దేవుడు తోడుంటే నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. ఇక్కడ ఒక మాట ప్రభు రాయించి పెట్టాడు, క్రమక్రమముగా. కొన్నిసార్లు మనకు సందేహం కలుగుతుంది, ప్రభువా క్రమక్రమంగా ఏంటి? ఒకేసారి నన్ను బ్లెస్ చేస్తే బాగుంటుంది కదా అని. దేవుడు ఒకేసారి బ్లెస్ చేయడు. ఎందుకంటే ఈ గెరాల్లో ఫిలిస్తీన్లు ఉన్నారు. 100% బ్లెస్ చేస్తే అసూయపడతారు. అసూయ పాతాళమంత కఠోరమైనది అని అంటున్నాడు. అసూయ పాతాళమంత కఠోరమైనది అంటున్నాడు. అందుకే మన జీవితంలో ఒకేసారి దేవుడు బ్లెస్ చేయడు, క్రమక్రమంగా. ఎందుకంటే మన చుట్టూ అసూయ పనులు ఉంటారు. మన యొక్క ప్రాస్పార్టీని, మన యొక్క ఆధ్యాత్మిక పురోగతిని చూసి కొంతమంది అసూయపడతారు. కాబట్టి ఆయన యొక్క బ్లెస్సింగ్ ఎలా ఉంటుందంటే స్లోగా ఉంటుంది. గమనించారా? ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. నేను ఒక బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో దైవజనులు డాక్టర్ ప్రభుదాస్ గారు అని చాలా సీనియర్ మోస్ట్, దాదాపు ఏసీబీ ఆఫీస్ పక్కనే ఆయనకి సంఘం ఉంది. 1.5 ఎకర్లో ఆయనకి చర్చ్ ఉన్నది. ఆయన దమలాపురం మొత్తం ఏరియాలో చాలా పెద్ద చర్చ్. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ సిక్కాడు పాస్టర్ గారు. 2 కుమార్తెలు ఉన్నారు. దాని తర్వాత ఆయనకి చాలా లోపల ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. మొత్తానికి మొన్న 30th చనిపోయాడు. నేను 31st వెళ్ళాము. కొన్ని మాటలు నేను కూడా అందించాను, యూట్యూబ్లో కూడా పెట్టాను. అక్కడ సంఘము ఆయనను ఫ్యూనరల్ అదే స్థలంలో చేయమంటే జేసీబీస్ కూడా అభ్యంతరం చేశారు. దానికి రూల్స్ ఉండాలి, రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఉండాలంట. మనం ఏదైనా ఫ్యూనరల్ సమాధి ఆ స్థలం మన సొంత స్థలంలో చేసుకోవాలన్నమాట. సంఘము వచ్చారు, నగర మేయర్ వచ్చింది, సంఘం చాలా వేల మంది సంఘం చాలా గొడవ పడ్డారు, కానీ ప్రయోజనం లేదు. అయితే వాళ్ళు అన్నారు, మా పాస్టర్ గారు ఫ్యూనరల్ కాదు, మేము 31st మా పాస్టర్ గారు మాతో ఉండాలి, 1st ఉండాలి, 2nd మేము సమాధి చేస్తామని చెప్పారు. చేయగలుగుతాను సంఘం, ఆయన లేకుండా మాకు లేదు. ఏం చెప్తానంటే, ఇదిగో ఈ ప్రాంతంలో అందరూ కూడా ఆయన అంటే అసూయపడ్డారు. పాస్టర్ గారు, మా పాస్టర్ గారు అంటే అసూయ. ఎందుకనంటే ఈ ఎమ్మెల్యే కాలనీలో ఎంత పెద్ద చర్చ ఉందనంటే అందరూ అసూయపడుతున్నారు. ఆయన చాలా కట్టడాలు కట్టాడు. దేవుని గారు ఎందుకు చెప్తున్నానంటే అసూయ పాతాళమంత కఠోరమైనది. అందుకే క్రమక్రమంగా గ్రాడ్యువల్గా దేవుడు దీవిస్తాడు. ఫ్యామిలీ ఉంటుంది, కరువు ఉంటుంది, డోంట్ వరీ, భయపడద్దు. ఆ కరువులో ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితమైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు, మన బిడ్డలకి ఇస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ముఖ్యంగా ఇస్సాకుకు భౌతికమైన కరువు వచ్చింది, కానీ వాక్యమైన కరువు రాలేదండి. ఇది చాలా ప్రమాదం. భౌతికమైన కరువు ఉన్నప్పుడు కూడా ఆత్మీయమైన కరువు, వాక్యమైన కరువు వస్తే చాలా ప్రమాదం. మన జీవితంలో వాక్యం అనే కరువు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం నేటి కాలంలో వాక్యం తక్కువైపోతుంది. ఏదో ఒక 30 minutes చెప్తే అయిపోతుంది కదా అనుకుంటున్నారు. మోటివేషన్, ఏదో మాట చెప్తే ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నారు, కానీ వాక్యం దొరకటం లేదు. వాక్యం చెప్పే సేవకులు తక్కువైపోతున్నారు. వాక్యం చెప్పే సేవకులు ప్రభు సన్నిధికి వెళ్ళిపోతున్నారు.
వాక్యం దొరికే సమయం ఉండగానే మనము దేవుని వాక్యాన్ని బాగా వినాలి. కాబట్టి మన జీవితంలో ఏ కరువు వచ్చినప్పుడు కూడా వాక్యం అనే కరువు మనకు ఉండకూడదు. ఇయర్ ఆఫ్ ఫ్యామిన్ అండ్ ఫ్రూట్ఫుల్నెస్. ఈ సంవత్సరం కరువు ఉంటుందా, ఆ కరువులోనే విత్తనమై విశ్వాసం ఉంచు, ప్రభు మాట విధేయత చూపించు, 100-fold బ్లెస్సింగ్ నీ జీవితంలో చూస్తావని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మూడవది, యోబు గ్రంథం 26వ అధ్యాయంలో యోబు గ్రంథం తన జీవితంలో ఎన్నో వరీస్ ఉన్నాయి. 26వ అధ్యాయంలో తన జీవితం అంతా కూడా మూడ్స్తో నింపబడ్డాడండి. నదినెత్తి మొదలుకొని అరికాల వరకు ఊడ్స్ ఉన్నాయి, గాయాలున్నాయి. ఫ్యామిలీ లాస్ అయింది, ఫినాన్షియల్ లాస్ అయింది, ఫార్మ్ లాస్ అయింది, వ్యవసాయం లాస్ అయింది. తన జీవితంలో అంతా కూడా దేవుడు పెన్సింగ్ తీసేసాడు. తన జీవితంలో ఎంతో లాస్ అయింది, ఎంతో వరిస్తో నింపబడ్డాడు. ఏమండి, ఒక మాట చెప్తాను. భార్య వచ్చింది, బాధగల కురుపులతో బాధపడుతున్నాడు, వరిస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? దేవుని దూషించి మరణం కమ్మనంది. ఎందుకన్నా మాట? యోబు భార్యను మనం అడగాలి, అమ్మా నీ భర్తకున్న ఊడ్స్ నీకు లేవు కదా, నీ భర్తకున్న గాయం నీకు లేదు కదా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కదా. కొన్నిసార్లు మన జీవితంలో వరీస్ మనము అనుభవించుద్దా? తనకు ఊడ్స్ ఉన్నాయి కానీ తన భార్యకి ఎలాంటి ఊడ్స్ లేవు, ఎలాంటి కురుపులు లేవు, ఎలాంటి గాయాలు లేవు, ఎలాంటి బాధ లేదు. కానీ యోబు, మనం మేలును మాత్రమే అనుభవించదమా, కీడును మాత్రం అనుభవింపదు కదా అని భార్యకు హితోపదేశం చేశాడు. ఆయన వరీస్లో ఏం చేశాడో తెలుసండి? ఒక మాట చదివినిపిస్తాను. 14వ వచనంలో, ఇవి ఆయన కార్యములలో స్వల్పములో. నీ జీవితంలో ఎన్ని వరిసలు స్వల్పములు, ఇది తక్కువ అనుకోండి. దేవా ఇది స్వల్పమే, పెద్దగా చూడకండి. వరిస్ని విచారాలని పెద్దగా చూడకండి. అందుకని యెహోషువ అంటాడు, యెహోవా దేవుడు, నువ్వు భయపడకము, దిగులు పడకము. దిగులు ఎందుకు పడద్దు అన్నాడనంటే, యెహోషువ దేవుడు, దిగులు పడ్డారనుకోండి వాళ్ళకి మతిమరుపు వస్తుందంటండి. అక్కడ రాసినమాట, ఎక్కువగా ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే ప్రతి చిన్నదానికి దిగులున్నారనుకోండి అతను మతిమరుపు వచ్చేస్తుంది. ఏం చేస్తాడో తెలియదు, ఎప్పుడు ఇంజక్షన్ తీసుకుంటాడో తెలియదు, ఎప్పుడు టాబ్లెట్ వేసుకుంటాడో తెలియదు, ఏం చెప్పాడో తెలియదు, ఏమైందో తెలియదు, ఇచ్చేసారనుకుంటాడు కానీ ఇవ్వడు కదా. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వరీస్ ఉంటాయి. ఇవన్నీ స్వల్పములని చెప్తూ ఉన్నాడు. మీ జీవితంలో ఎన్నో వరీస్ ఉండొచ్చు ఈ సంవత్సరంలో. వరీస్ అన్ని కూడా నథింగ్ అని చూడండి, స్వల్పములు. నా దేవుని ఎదుట, నా ప్రభు ఎదుట నా విచారములు, నా సమస్యలు కొంచెమే అని చెప్పాలి. ఎక్కువగా చూడొద్దు విచారాలు, పెద్దగా చేసి చూడొద్దు, భూతములు పెట్టి మనం చూడొద్దు. వరీస్ మధ్య ఆయన ఏం చేస్తాడో తెలుసండి? 14వ వచనంలో ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది, మిక్కిలి మెల్లలైన గుసగుస శబ్దము పాటిదే కదా అంటున్నాడు. గుసగుస శబ్దం అంటే వర్డ్ ఆఫ్ గాడ్. వరీస్లో యోబు కాలంలో వాక్యం లేదండి. యోబు కాలంలో వాక్యం లేదు. యోబు కాలంలో సంఘం లేదు. యోబు కాలంలో వాట్సాప్ లేదు. యోబు కాలంలో ఫేస్బుక్ లేదు కదా. పోనీ ఏదైనా వాక్యం చూస్తే ధైర్యపరచుకుందామనంటే ఏమి లేదు తన జీవితంలో. ఇలాంటి వరీస్లో యోబు మనకు సందేశం ఏమిస్తుంటే, గుసగుస శబ్దము వినండి. గుసగుస శబ్దం. ఆ కాలంలో మెల్లని స్వరంతో మాట్లాడాడు. ఇప్పుడు ఈ కాలంలో దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు, యూట్యూబ్ ఇచ్చాడు, మెడిటేషన్ ఇచ్చాడు. రీడ్ చేయాలి, రైట్ చేయాలి, దేవుని వాక్యం రాయాలి, దేవుని వాక్యం చదువుకోవాలి, దేవుని వాక్యం మెమరైజ్ చేయాలి. గుసగుస శబ్దం, ఇయర్ ఆఫ్ వరీస్ ఉంటాయి. ఆ వరీస్ని అధిగమించాలంటే గుసగుస శబ్దం. దేవుని వాక్యం బాగా వినాలి, దేవుని వాక్యం బాగా చదవాలి. అదే చాలా ముఖ్యం. నిజమే, చాలామంది వాట్సాప్లో వాక్యం పెట్టినప్పుడు వెంటనే రిప్లై ఇస్తారు. చదువుతుంటే కదా రిప్లై ఇచ్చేది. గుసగుస శబ్దం అదే మన ప్రాబ్లంని నియంత్రిస్తుంది. మన వరీస్ని కంట్రోల్ చేసేది దేవుని వాక్యమే. కాబట్టి ఇయర్ ఆఫ్ వరీస్
అలాంటి సమయంలో గుసగుస శబ్దం, దేవుని వాక్యం వినాలి. ఈ సంవత్సరం అంతా యూట్యూబ్ ద్వారా వింటామా, వాట్సాప్ ద్వారా చదువుతామా, వాక్యం చదువుకుంటామా, లేకుంటే రాసుకుంటామా? చివరికి మెట్టికి గుసగుస శబ్దము మనం వినాలి. ఆ గుసగుసలు కాదండి, ఇది దేవుని వాక్యమైన గుసగుసలు. ఇది వింటే మీ జీవితంలో వరిసిని అధిగమిస్తారని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాత యెషయా గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, ఆ దినమున యూదా దేశంలో, నేను చదువుతానండి, ఆ దినం యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. ఇయర్ ఆఫ్ వార్స్, ఇయర్ ఆఫ్ వార్స్. హిజ్కియా, మామూలుగా యెషయా 4 రాజుల కాలంలో ఆయన ప్రవక్తగా పనిచేశాడు. అది 1వ అధ్యాయము 1వ వచనం ఉంటుంది. ఎన్నో వార్స్ ఉన్నాయి. ఈజిప్ట్ వాడు, సిరియా వాడు, అశ్షూరు వాడు, రబ్షేక అనేవాడు ఎంత ప్రగల్భాలు కలుపుతున్నాడనంటే, మీరు యెహోవాను నమ్మొద్దు, దేవుడిని నమ్మొద్దు, నన్ను నమ్మండి అంటున్నాడు. ఎంత ఘోరం అండి! హిజ్కియాను నమ్మకండి, హిజ్కియా మాటలు నమ్మకండి, నన్ను నమ్మండి, మమ్మల్ని నమ్మండి, మీకు శాంతినిస్తాం, సమాధానం ఇస్తాం అని చెప్తున్నాడు. ఇయర్స్ ఆఫ్ వార్స్ ఉంటాయి. నిజమే, ఈ సంవత్సరంలో ఎటు నుంచి యుద్ధాలు ఉంటాయి మనకు తెలియదు. రష్యా వాడు మనకు దేశానికి ఎవరికి చెప్పబట్టి కూడా గూఢచార్యం చేశాడని చెప్తా ఉన్నారు. అది ఇంకా బయట పెట్టలేదు. ఇయర్స్ ఆఫ్ వార్స్. ఇలాంటి వార్లో మనం ఏం చేయాలంటే, ఇక్కడ కీర్తన పాడుతున్నాడు, వర్షిప్ చేయాలి అంటున్నాడు. వర్షిప్. మన జీవితంలో యేసు ప్రభు ఉన్నారు. యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారన్నారు. యుద్ధములు ఉంటాయని యేసు ప్రభు చెప్పాడు. మన జీవితంలో వార్స్ ఉంటాయి. ఎలాంటి వార్స్ ఉంటే మనకు తెలియదు. అలాంటి వార్స్లో మనం ఏం చేయాలంటే వర్షిప్ చేయాలి, పాటలు పాడాలి, ఆరాధన చేయాలి. ఎందుకంటే ఈ 26 ఇయర్ అంత సామాన్యమైనది కాదు. ఈ 26 ఇయర్లో మన జీవితంలో ఫలభరితంగా ఉండాలంటే ఇయర్స్ ఆఫ్ వార్స్ అండ్ వర్షిప్. ఆరాధన చేయండి, స్తుతించండి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. డాక్టర్ బిలీ గ్రామ్ గారు అన్నారు, కృతజ్ఞతలు చెల్లించిన కుటుంబాన్ని చూశాను నా పరిచర్యలో, కృతజ్ఞత లేని కుటుంబాలు కూడా నేను చూశాను. అర్థం చేసుకున్నాను. నేను ఆరాధించిన కుటుంబాలు నేను చూశాను నా యొక్క లైఫ్లో, ఆరాధించిన కుటుంబాలు చూశాను అని అన్నాడు డాక్టర్ బిలీ గ్రామ్ గారు. నిజమే, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వార్స్ ఉన్నాయా, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏదైనా యుద్ధం కావచ్చు, ఏదైనా సమస్య కావచ్చు, వర్షిప్ చేయండి, ఆరాధన చేయండి. హబక్కూకు అదే చేశాడు. హబక్కూకు జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి అతని జీవితంలో నేను యెహోవా యందు ఆనందించేదను అనే వర్షిప్ అతడు తన జీవితంలో కొనసాగిస్తున్నాడు. అందుకనే ఎవరు మనసు నీ మీద ఆనుకును వారిని నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడుదు అని 3వ వచనంలో తెలియజేస్తున్నాడు. 5వది మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయంలో మనం చూస్తే అంతా కూడా ఆయన గురించి ఎన్నో ప్రవచనాలు చెప్తుంటుంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? 8వ వచనం, జనులకందరికీ ప్రకటింపాలని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నింటినీ అతడు పరికి చాలించిన తర్వాత యాజకులు, ప్రవక్తలు జనులందరినీ అతను పట్టుకుని నీవు మరణ శిక్షణ ఉండక తప్పదు అన్నాడు. దేవుడి వాక్యం చెప్తుంటే భవిష్యత్తులో నెబుకద్నెజర్ రాబోతున్నాడు, యెరూషలేమును పాడు చేస్తాడు, దేవాలయాన్ని పాడు చేస్తాడు, ప్రజలు పాడు చేస్తాడు, దేశాన్ని తగలబెడతాడనంటే ఆయనను పట్టుకుని నీకు మరణశిక్ష తప్పదు. ఏమండి, ఆయన ఏం చేశాడండి? మరణశిక్ష తప్పదు అంటున్నారు. వీడు చావాల్సిందే. ఇర్మియా గ్రంథం మనం చూస్తే ఇర్మియా గొప్ప ప్రవక్త అండి. 11 సార్లు ఏడ్చినట్లు ఉందండి. 11 సార్లు ఏడ్చాడు. ఇయర్ ఆఫ్ టీయర్స్, ఇయర్ ఆఫ్ టీయర్స్. ఇయర్ మన జీవితంలో కన్నీళ్ళు ఉంటాయి. కొన్నిసార్లు మనం మంచి చేయాలన్నా, నీతిగా జీవించాలన్నా, యథార్థంగా సత్యాన్ని చెప్పాలన్నా, యథార్థంగా మనం పని చేయాలన్నప్పుడు కొన్నిసార్లు మన జీవితంలో మనల్ని దుఃఖపరిచేవారు, మన నుంచి కన్నీరు తెప్పించేవారు ఉంటారు. ఇయర్స్ ఆఫ్ టీయర్స్. మనల్ని బాధ పెట్టేవారు ఉంటారు. ఇక్కడ ఇర్మియాను 11 సార్లు ఏడ్చాడు. కానీ ఇయర్స్ ఆఫ్ ట్రయంఫ్, అలాంటి కన్నీటి మధ్య ఇర్మియాకు దేవుడు విజయం ఇచ్చాడు. ఈ సంవత్సరంలో కన్నీళ్ళు ఉండొచ్చేమో, డోంట్ వరీ, నేను నీతిగా జీవించాను కదా, దేవుడు చెప్పమన్నదే చెప్పాను కదా, దేవుడు వాక్యమే చెప్పింది కదా,
సత్యాన్ని బోధించాను కదా, నాకేంటి మరణ శిక్ష అని అనుకోవద్దు. టీయర్స్ ఉంటాయి. ఇర్మియా లాంటి వాడు ఏడ్చాడు. యేసు ప్రభు ఫిలిప్పు దగ్గర కైసరయ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని యేసు ప్రభు అడిగారు. అందరూ అన్నారు, కొందరు ఏలియవని, కొందరు ఇర్మియా అని చెప్పుకుంటున్నారని. ఎందుకు ఇర్మియా అని చెప్పుకుంటున్నారు? ఇర్మియా ఆయన విరపించే ప్రవక్త. ఎప్పుడు తన ఫేస్ అంతా కూడా దుఃఖంతో ఉంటుంది. అందుకని ప్రజలు ఏమనుకున్నారంటే యేసు ప్రభు ఎన్నడూ నవ్వించలేదు, ఆయన నవ్వలేదు. మీరు చూడండి, యేసు ప్రభు ఎన్నడూ నవ్వించలేదు, ఆయన నవ్వలేదు. ఇప్పుడు అంతేముంది? నవ్వించడం, నవ్వటమే అంతా కూడా. వాక్యం అంతా కూడా అదైపోయింది. నవ్వలేదు, నవ్వించలేదు. అందుకని యేసు ప్రభు చూసి, ఏంటి ఈ ఇర్మియా వల్ల ముఖం ఎలా పెట్టుకున్నాడు, ఇర్మియా వల్ల దుఃఖం పెట్టుకున్నాడు, ఏంటి ఇర్మియా వల్ల ఏంటి ఈ దుఃఖం ఫేస్ ఎందుకున్నాడు అని అనుకున్నారు అందరూ. మన జీవితంలో టీయర్స్ ఉంటాయి, ఇయర్ ఆఫ్ టీయర్స్. కానీ కన్నీళ్లకు దేవుడు జవాబిస్తాడు, ట్రైంఫ్ ఇస్తాడు. హిజ్కియా, నీవు కన్నీళ్లు విడిచిన నేను చూచి తిని అని చెప్పి హుటాహుటిన ప్రవక్త యెషయాను పంపించి ఆశీర్వాదాలు ప్రకటించాడు. నిజమే, మన జీవితంలో అలాంటివి ఉంటాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 6వది మనం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 26వ అధ్యాయం. గొప్ప దైవజనుడు, గొప్ప అపోస్తలుడు, దైవజనుడు పౌలు గారు ఎంత గొప్ప సేవ చేశాడండి. గొప్ప సేవ చేశాడు. 26వ అధ్యాయం చూడండి. అగ్రిప్ప పౌలును చూచి అగ్రిప్ప రాజు దగ్గర నిలబెట్టారండి. ఎంత గొప్ప సేవకుడిని. 24వ వచనం చూడండి. ఫేస్తు దగ్గర నిలబెట్టారు. ఏమండి? ఇయర్ ఆఫ్ ట్రయల్స్. ఏం చేసిందండి ఈయన? ఇంత గొప్ప సేవ చేసి అనేకులను రక్షణకు నడిపించి, అనేకులను పశ్చాత్తాపం నడిపించి, అనేకులకు నిత్య జీవాన్ని కలిగించిన ఈ వ్యక్తిని జడ్జెస్ దగ్గర పెట్టారు. ఇయర్ ఆఫ్ ట్రయల్స్. ఇయర్ ఆఫ్ ట్రయల్స్ ఉంటాయి. కొన్నిసార్లు మన జీవితంలో ఏమీ చేయడానికి సంజాయిషి చెప్పుకోవాలి. మన జీవితంలో ఏమీ చేయము, కానీ సంజాయిషి చెప్పుకోవాలి. ఫేస్తు దగ్గర సంజాయిషి చెప్పుకుంటున్నాడు, అగ్రిప్ప దగ్గర సంజయ్ చెప్పుకున్నాడు. రాజా, అగ్రిప్ప రాజా, ఇక్కడ తన బాల్యం గురించి చెప్తున్నాడు, తన యొక్క టెస్ట్ మనీ గురించి చెప్తున్నాడు. ఇయర్స్ ఆఫ్ ట్రయల్స్ ఉంటాయి, ఇయర్ ఆఫ్ ఏమిటి టెస్ట్ మనీ చెప్పుకోవాలి. ఒకవేళ మన జీవితంలో ట్రైన్ కూడా వెళితే ఇతను 26వ అధ్యాయంలో తన బాల్యంలో నుండి ఎలా జీవించాడో తన వ్యక్తిగతమైన సాక్షి చెప్పుకుంటున్నాడు. తన వ్యక్తిగతమైన సాక్షి చెప్పుకుంటున్నాడు. తర్వాత యేసు ప్రభు గురించి సాక్షి చెప్పుకుంటున్నాడు. మన జీవితంలో చేయని నేరానికి మరొక చోట నిలబడ్డామా? ధైర్యం ఉండండి, నిలబడండి ప్రభు కొరకు. ధైర్యంగా మాట్లాడండి. పౌలు ధైర్యంగా మాట్లాడాడు. తన వ్యక్తిగత టెస్ట్ మనీ, నేను బాల్యం నుండి నేను ఎలా నడిచానో రాజా మీకు తెలుసు, నేను ఎలా జీవించానో, నా బ్రతికి ఎలాంటిదో మీకు తెలుసు. అయితే ప్రభు నన్ను దర్శించిన ద్వారా నా జీవితాన్ని మార్చుకుని ప్రభు కొరకు జీవించాను అని చెప్తున్నాడు. నిజమే, ట్రయల్స్ వెళ్తే ఈ టెస్ట్ మనీ చెప్పడం ప్రారంభించు. వ్యక్తిగత సాక్షి చెప్పండి, తర్వాత ప్రభు గురించి సాక్షి చెప్పండి. దేవుడు చాలా గొప్ప విడుదల మనకిస్తాడు. 7వది యేసుకేలు గ్రంథం 26వ అధ్యాయం మనం చూస్తే ఇదంతా కూడా చాలా యేసుకేలు గ్రంథం 14 అధ్యాయం అంతా కూడా గ్లూమేనండి. దాదాపుగా చాలా కఠినమైనటువంటి ఈ విషయాలు ఉంటాయి ఇందులో. అయినప్పటికీ కూడా మన జీవితంలో 48 అధ్యాయాలు ఉంటాయండి యేసుకేలు గ్రంథం. ఈ యొక్క యేసుకేలు గ్రంథంలో 24వ అధ్యాయం అంతా కూడా అంత గ్లూమింగ్, అంత చీకటి ఉంటుంది. తర్వాత గ్లోరీ మనకు కనపడుతుంది. ఇయర్ ఆఫ్ గ్లూమ్, ఇయర్ ఆఫ్ గ్లూమ్. అంత చీకటి. అలాంటి చీకటిలో మీరు చదువుకోండి, సమయం ఉంది కాబట్టి ముందుకు వెళుతున్నాను. ఇయర్ ఆఫ్ గ్లూమ్ అండ్ గ్లోరీ. నిజమే, చీకటి అలుముకున్నదా? మన జీవితంలో దుఃఖం అలుముకున్నదా? అయితే ఈ సంవత్సరం నీకు మహిమను తీసుకుని వస్తాడు. ఒకవేళ చీకటిని గుండా వెళుతున్నావా, అపాదిని చీకటి శక్తులతో బంధించబడుతున్నావా, బాధపడుతున్నావా, గ్లూమ్ ఉన్నదా, చీకటి ఉన్నదా? అయితే సంవత్సరం నీకు ఆ గ్లూమ్ని గ్లోరీగా చేస్తాడు. ఆ గ్లూమ్ని దేవుడు నీకు మహిమకరంగా చేస్తాడు. ఇయర్ ఆఫ్ గ్లూమ్, చీకటి ఉంటుంది, కానీ గొప్ప వెలుగు, గొప్ప మహిమ దేవుడు నీకు తీసుకొస్తాడని విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం ఏదో ఒక రోజున ఆ గ్లోరీ మీరు చూస్తారు. చివరిగా 8ని మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము
ఇయర్ ఆఫ్ గెత్సెమనే, ఇయర్ ఆఫ్ గెత్సెమనే. యేసు ప్రభు పస్కా పండుగను ఆచరించాడు, చక్కటి కీర్తన పాడుకున్నాడు. గెత్సెమనే తోటలకు వెళ్ళిన తర్వాత ఆయన దుఃఖాక్రాంతుడిగా, చింతాక్రాంతుడిగా మారిపోయాడు. నేల మీద పడి సాష్టాంగపడ్డాడు. తండ్రి, చిత్తమైతే ఈ గిన్నెను తొలగించుకొని ప్రార్థన చేశాడు. ఇయర్ ఆఫ్ గెత్సెమనే. అయితే అద్భుతంగా దేవుడు ఏం చేశాడు తెలుసండి? యేసు ప్రభువారు, అవును నీ చిత్తమే సిద్ధించును దాకన్నాడు. ఒకవేళ మాట గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువారు గెత్సెమనే నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన చేయకపోతే ఈ రోజున దేవాలయంలో మనం ఉండేవాళ్ళం కాదు, మనకు రక్షణ ఉండేది కాదు, మనం నరకానికి పాత్రం అయిపోయేవాళ్ళము, మనకు నిత్యజీవం ఉండేది కాదు, మనకేముండేది కాదు. ఆయన తన యొక్క కష్టంలో, తన గెత్సెమనేలో దుఃఖాక్రాంతుడైన, చింతాక్రాంతుడైపోయాడు, చాలా వేదన పొందాడు. అయినప్పటికీ కూడా నీ చిత్తమే సిద్ధించునుగా కానీ మన కొరకు ప్రార్థన చేశాడు. నిజమే, మన జీవితంలో చింతాక్రాంతులు ఉన్నామా, దుఃఖక్రాంతులు ఉన్నామా? ఆ గెత్సెమనే యేసు ప్రభుకి క్రౌన్ తీసుకొచ్చింది, కిరీటి తీసుకొచ్చింది. క్రాస్ మన జీవితంలో ఉందా? ఖచ్చితంగా మన జీవితంలో క్రౌన్ తీసుకొస్తుంది. చూద్దాం 7 విషయాలు. ఇయర్ ఆఫ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అండ్ పర్సనల్ ట్రస్ట్. రెండవది ఇయర్ ఆఫ్ ఫ్యామిన్ అండ్ ఫ్రూట్ఫుల్నెస్. ఇయర్ ఆఫ్ వరీస్, వర్డ్ ఆఫ్ గాడ్. ఇయర్ ఆఫ్ వార్స్, వర్షిప్ చేయండి. ఇయర్స్ ఆఫ్ టీయర్స్, ట్రైంఫ్ ఇస్తాడు. ఇయర్స్ ఆఫ్ ట్రైల్స్ ఉంటాయి, టెస్ట్ మని చెప్పండి. ఇయర్ ఆఫ్ గ్లూమ్, చీకటి ఉంటుంది, దాన్ని గ్లోరీగా చేస్తాడు. ఇయర్ ఆఫ్ క్రాస్, దాన్ని మన జీవితంలో ఒక క్రౌన్గా తీసుకొస్తాడు. కాబట్టి ప్రభుని ప్రేమిద్దాం. నీ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను. ఈ సంవత్సరం అంతా మనం చేయవలసింది ఒకటే, ప్రభుని ప్రేమించడం. ప్రభుని ప్రేమిస్తే మనలో నుండి ఏదో ఒక కార్యము ప్రభు కొరకు చేయాలి. పేతురు, నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమిస్తే ఇదిగో నాకు ఒక కార్యం చేయి. ఈ సంవత్సరం ప్రభు కొరకు కార్యం చేయండి, ప్రభుని ప్రేమించండి. మీ కుటుంబాన్ని ప్రేమించి అధికంగా, ఉన్నతంగా, ఫలభరితంగా దేవుడు చేస్తాడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అటు కృప, అటు సహాయము, అటు సమృద్ధి ధారాళంగా మీకు అనుగ్రహింపబడును గాక. సమస్త జ్ఞానములకు మించిన మన తండ్రిని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. దేవా